యోగా అంటే మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ని తీసేయడం. నెగిటివ్ థింకింగ్ తీసేస్తే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. నెగటివ్ ఎనర్జీ ఉండకుంటే రోగాలు రావు. రోగాలు మాత్రమే కాదు, దుఃఖాలు కూడా రావు. అంటే మన రోగాలకు దుఃఖాలకు కారణము నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? నెగిటివ్ థింకింగ్ నుంచి. దీనికోసము యోగా లోపల వ్యాయామము, ప్రాణాయామము, ధ్యానము అని యోగాను విభజిస్తే స్థూలంగా 3 రకాల ప్రక్రియలు ఉన్నాయి. వ్యాయామం అంటే శరీరానికి శ్రమ కలిగించేది. ఆసనాలు కూడా తీసుకోవచ్చు. ఆసనాలు ఋషులు డిజైన్ చేశారు. మంచి మంచి ఆసనాలు ఉన్నాయి. ఆసనాల ద్వారా శరీరానికి కావలసిన వ్యాయామం జరుగుతుంది. ఆసనాలతో పాటు ఇంకా వేరే వ్యాయామం కూడా చేయొచ్చు. నడక, ఎక్సర్సైజెస్, వేరే హార్డ్ ఎక్సర్సైజెస్ మరియు ఆసనాలు. ఆసనాల్లో నిల్చుని చేసే ఆసనాలు ఉంటాయి, కూర్చుని చేసే ఆసనాలు ఉంటాయి, బోర్ల పడుకొని చేసే ఆసనాలు ఉంటాయి, వెలకిల పడుకొని చేసే ఆసనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇందులో మనకు ఏ ఆసనము సరిపోతుందో ఆసనాన్ని మనము వేసుకోవచ్చు. మన శరీరానికి ఎంత శ్రమ అవసరమో, ఎంత వ్యాయామం అవసరమో మనము దానికి అనుకూలంగా నడక కానీ, హార్డ్ ఎక్సర్సైజ్ కానీ, ఈ ఆసనాలు కానీ మనము డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాణాయామం కూడా గొప్ప ప్రక్రియ. ఇది శరీరానికే కాకుండా మనసుకు కూడా మంచి స్థితిని కలిగిస్తుంది. మనసు పవిత్రంగా, బలంగా ఉండాలంటే ప్రాణాయామం అనేది బాగా సహకరిస్తుంది. మనసు లోపల పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది, పాజిటివ్ థింకింగ్ని తీసుకొస్తుంది ఈ ప్రాణాయామము కూడా ఒక గొప్ప ప్రక్రియ యోగా లోపల. తర్వాత ధ్యానం అనేది ఇది ఇంకా డైరెక్ట్ మనలో ఉన్న నెగిటివ్ థింకింగ్ని తీసేయడానికి ధ్యానం నిర్విషయం మనసును బయటి విషయాలకు వెళ్ళనీయకుండా అంతర్గతం చేసి తత్ర ప్రత్యేకతానత ధ్యానం, ఒకటే విషయం మీద మనసును కేంద్రీకరించి దానికి సంబంధించిన జ్ఞాన ప్రవాహాన్ని కలిగించడమే ధ్యానం అవుతుంది. ధ్యానం వల్ల మనలో ఉన్న నెగిటివ్ అంతా కూడా దూరం అయిపోతుంది. పాజిటివ్ థింకింగ్ వస్తుంది. దాని ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ రావడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనకు ఎలాంటి దుఃఖాలు, బాధలు అనేవి ఉండవు.